హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 7 ప్రజెంట్గా అయితే ఒక టాస్క్ జరుగుతుంది కెప్టెన్సీ కంటెండర్స్ కోసం. సో రెడ్ అండ్ బ్లూ టీమ్స్గా డివైడ్ అయ్యి అయితే ఆడుతున్నారు. సో ఆ టాస్క్ డీటెయిల్స్ అండ్ ఓటింగ్లో ఎవరు లీడింగ్లో ఉన్నారు చూసే ముందు అయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఎవరు కొట్టేస్తున్నారు అనేది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో రెడ్ టీం నుంచి ఇమాన్యువల్ అండ్ అయేషా, రీతు అయితే బ్లూ టీమ్కి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇలా టీమ్స్ అనేది షిఫ్ట్ కావచ్చు అనమాట. సో ఇవాళ అప్డేట్ ఇప్పటి వరకు అయితే ఇదే. అండ్ ఒకటైతే రెడ్ టీమ్, ఒకటైతే బ్లూ టీమ్ గెలుచున్నారు ఇప్పటి వరకు, అండ్ ఒక ముగ్గురు అయితే బ్లూ టీమ్కి జంప్ అయ్యారు. సో ఇదైతే మన కెప్టెన్సీ టాస్క్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. అండ్ అదేవిధంగా ఓటింగ్లో కూడా ఒకవైపు అయిపోతుంది కంప్లీట్గా సింగిల్గా అని నాకైతే అనిపిస్తుంది. సో ఏ పోల్లో చూసినా ఒకరికైతే విపరీతమైన లీడింగ్ అయితే రావడం జరుగుతుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో మెజారిటీ పోల్స్లో తనుజ్ అయితే టాప్లో ఉంది. అఫీషియల్లో కూడా ఇదే జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో తనకు ఫస్ట్ వీక్ నుంచే ఫాలోయింగ్ ఉంది. అండ్ ఇంకా తనకు సంబంధించి బిగ్ బాస్లో కూడా అంత పాజిటివ్ ఫుటేజ్ రావడం వల్ల తనకు టాప్లో అయితే వస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కనీసం కాంపిటీషన్ ఇచ్చే రేంజ్లో కూడా ఫస్ట్ సెకండ్కి అయితే లేదు. ఆ తర్వాత సంజన అండ్ దివ్య ఏదో అలా ఓటింగ్ అయితే వస్తుంది. మ్యాక్సిమం సేవ్ అవుతారు వీళ్ళు. అండ్ డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ అంటే రాము డేంజర్ జోన్లో ఉండకపోవచ్చు ఈసారి. రీతు అండ్ సాయి అండ్ రమ్య వీళ్ళైతే డేంజర్ జోన్లో ఉంటారు. సో నాకు తెలిసి సాయి, శ్రీనివాస్ అండ్ రమ్య వీళ్ళిద్దరిట్లో ఒకరి వారం పక్క 100% ఎలిమినేషన్, అందులో డౌటే లేదు. సో సాయి శ్రీనివాస్ తన ఇమ్యూనిటీ వాడుకుంటే అయిపోయేది, ఇతడు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ అయితే మరీ అధ్వానం ఉన్నారు నిజం చెప్పాలంటే. నిఖిల్ ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం, అతడు ఎక్కడ కనబడట్లేదు, వినబడట్లేదు, అండ్ కొందరికి లాంగ్వేజ్ రాదు. సో ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చాక అసలు షోలో వీళ్ళు ఒక్కరిద్దరు తప్పించి మిగతా వారంతా అస్సలు కనిపించట్లేదు షోలో.